ఏపీ టెట్ సిలబస్లో భాగంగా ఇంగ్లీష్ గ్రామర్ సిలబస్లో మొదటి టాపిక్ వచ్చేసి సినోనిమ్స్, అది వీడియో నేను చేయడం జరిగింది. సెకండ్ది వచ్చేసి యాంటోనిమ్. సో ఈ అంశం మీద బిట్ అడిగినప్పుడు మనము జనరల్గా అయితే చదువుకొని ఆన్సర్ చేయాలి, కానీ నేను చెప్పే లాజిక్ ఫాలో అయితే చదువుకోకుండా కూడా, అంటే ఆ యాంటోనిమ్స్ను మనం నేర్చుకోకుండా కూడా కొంతవరకు కరెక్ట్ ఆన్సర్ను చేయడానికి అవకాశం ఉంటుంది. అది ఎలా అనేది ఫస్ట్ నేను మీకు ఒక బిట్ చేసి చూపెడతాను. ఇక్కడ గమనించండి. వాట్ ఈస్ ద యాంటోనిమ్ ఆఫ్ పాజిబుల్? పాజిబుల్ యొక్క యాంటోనిమ్ ఏంటిది అని అడిగాడు. సో ఇక్కడ లాజిక్ ఏంటిదంటే పీ తోటి స్టార్ట్ అయింది, రైట్? గమనించండి, పీ తోటి స్టార్ట్ అయింది కాబట్టి నేను ఆన్సర్ డైరెక్ట్గా ఇంపాసిబుల్ అని పెట్టేస్తా. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ లాజిక్ గమనించండి. ఏదైనా పదం పీతో కానీ ఎంతో కానీ బీతో కానీ ఎంతో కానీ పీతో కానీ స్టార్ట్ అయినట్లయితే ఆన్సరు ఐఎంతో స్టార్ట్ అయినటువంటి పదం ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే వీటితోటి స్టార్ట్ అయితే ఆ పదానికి ముందు మనం ఐఎంను తగిలిస్తే అది ఆపోజిట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పాజిబుల్ ఉంది, పీ తోటి స్టార్ట్ అయింది. పీ తోటి స్టార్ట్ అయినప్పుడు ఏం యాడ్ చేయాలి? ఐఎం యాడ్ చేయాలి. ఐఎం యాడ్ చేసాం, సో ఇంపాసిబుల్ ఆన్సర్ అయింది. సో అందుకే ఇది ఇంపాసిబుల్ అనేటువంటిది ఆన్సర్. ఇది మొదటి లాజిక్, గుర్తుపెట్టుకోండి. బీతో కానీ ఎంతో కానీ పీతో కానీ ఏదైనా వర్డ్ యాడ్ మనకు ఎగ్జామ్లో ఇస్తే దాని యొక్క యాంటోనిమ్ అడిగితే ఓకే, వాటి ముందు ఏముంటుంది? ఐఎం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. బిట్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా మీకు అది గుర్తుండిపోతుంది. ప్రత్యేకంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేకుండా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ అటువంటి లాజిక్ ఇంకోటి చూద్దాం. ఏదైనా పదం ఎల్తో స్టార్ట్ అయితే ఆ పదానికి ముందు ఐఎల్ తగిలిస్తే అది ఆపోజిట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లీగల్ ఉంది, ఎల్ తోటి స్టార్ట్ అయింది. దాని ముందు ఏం తగిలియాలని చెప్పాను? ఐఎల్. సో ఇల్లీగల్, లీగల్, ఇల్లీగల్. అటువంటి లాజిక్ ఇంకోటి. ఆర్ తోటి స్టార్ట్ అయితే, ఏదైనా ఒక వర్డ్ ఆర్ తోటి స్టార్ట్ అయితే దాని ముందు ఐఆర్ తగిలిస్తే అది ఆపోజిట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రెగ్యులర్, ఐఆర్ తగిలించాం, ఇర్రెగ్యులర్. సో ఆ విధంగా ఇప్పుడు బిట్స్ ప్రాక్టీస్ చేద్దాము, రైట్? ఈ లాజిక్ మీకు చాలా ఉపయోగపడుతుంది, గమనించండి. వాటితో పాటు ఒక 2 బిట్లు ప్రాక్టీస్ చేసిన తర్వాత వీటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రైట్? నెక్స్ట్ బిట్ చూడండి. వాట్ ఈస్ ద యాంటోనిమ్ ఆఫ్ పొలైట్? సో వాట్ ఈస్ ద యాంటోనిమ్ ఆఫ్ పొలైట్? పొలైట్ యొక్క యాంటోనిమ్ ఏంటిది, రైట్? ఆ పదం ఎవలో గమనించండి. దేంతో స్టార్ట్ అయింది? పీ తోటి. సో పీ తోటి స్టార్ట్ అయితే ఏముండాలి? ఐఎం ఉన్నది ఆన్సర్ అవ్వాలి. సో పొలైట్, ఐఎం ఉన్నది ఎతకాలి. ఇంపొలైట్, అన్పొలైట్, ఇన్పొలైట్, డిస్పొలైట్. సో గమనించండి, ఇంపొలైట్ ఐఎం తోటి స్టార్ట్ అయింది. సో ఆన్సర్ ఇది అవుతుంది, రైట్? నెక్స్ట్, వాట్ ఈస్ ద యాంటోనిమ్ ఆఫ్ పేషెంట్? సో మొత్తం ఫస్ట్ పీ మీద ప్రాక్టీస్ చేద్దాం. పీ తోటి స్టార్ట్ అయినప్పుడు ఏముండాలి మనకు ఆన్సర్లో? ఐఎం ఉన్నది ఆన్సర్ అవ్వాలి. ఐఎం ఉందా? గమనించండి, ఇందులో ఐఎం ఉందా? లేదు. ఇందులో ఉందా? లేదు. నెక్స్ట్ ఇందులో ఉందా? లేదు. ఆన్సర్ ఏమవుతుంది? ఇందులో ఉంది. సో ఇంపేషెంట్, పేషెంట్, ఇంపేషెంట్. నెక్స్ట్, వాట్ ఈస్ ద యాంటోనిమ్ ఆఫ్ పర్ఫెక్ట్? పర్ఫెక్ట్ యొక్క యాంటోనిమ్ ఏంటిది? గమనించండి, ఇందులో ఐఎం ఉందా? లేదు. ఇందులో ఉందా? లేదు. ఇందులో ఐఎం తోటి స్టార్ట్ అయిందా? లేదు. సో ఆన్సర్ ఏమవుతుంది? ఇంపర్ఫెక్ట్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది, ఎందుకంటే ఇది ఐఎం తోటి స్టార్ట్ అయింది. సో పీ అనేటువంటిది ఐఎం తోటి, పీ ఉంటే ఐఎం ఉన్నది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ప్యూర్, పీ తోటి వెతుక్కోవాలి మనం. ఇన్ప్యూర్, ఇన్ తోటి, ఇది యుఎన్ తోటి, ఇది డిఐఎస్ తోటి కాదు. సో ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది? ఇంప్యూర్. ఇది ఎందుకంటే ఐఎం తోటి స్టార్ట్ అయింది. సో ఇంత ఈజీ అనమాట. నెక్స్ట్ పీ తోటి అయిపోయింది. నెక్స్ట్ ఇది వాట్ ఈస్ ద యాంటోనిమ్ ఆఫ్ మెచ్యూర్? రైట్, వాట్ ఈస్ ద యాంటోనిమ్ ఆఫ్ మెచ్యూర్? ఇక్కడ గమనించండి, ఇప్పుడు దేనితోటి స్టార్ట్ అయింది? ఇది ఎం తోటి. ఇక్కడ మనకు ఎం తోటి ఉంటే ఐఎం ఉన్నది ఆన్సర్ అవుతుంది. మెచ్యూర్, రైట్. ఒక్కొక్కటి చూడండి. ఇమ్మెచ్యూర్, అన్మెచ్యూర్, ఇన్మెచ్యూర్, డిస్మెచ్యూర్. సో మనకు కావాల్సింది ఏంటిది? ఐఎం తోటి ఉన్నది ఏది? ఇది. సో మెచ్యూర్, ఇమ్మెచ్యూర్, ఇది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొన్ని బిట్స్ చూద్దాము. వాట్ ఈస్ ద యాంటోనిమ్ ఆఫ్ మోర్టల్? వాట్ ఈస్ ద యాంటోనిమ్ ఆఫ్ మోర్టల్? సో ఎం ఉంది కాబట్టి ఎం తోటి స్టార్ట్ అయితే ఏముండాలి? ఐఎం ఉండాలి స్టార్టింగ్, రైట్? సో ఇది యుఎన్ తోటి, అంటే ఇది కాదు, ఇది ఐఎం తోటి, ఇది ఆన్సర్ అవుతుంది. ఐఎన్ తోటి, ఇది కాదు. డిఐ తోటి, డిఐఎస్ తోటి కాదు, ఇది కాదు. సో ఆన్సర్ మోర్టల్, ఇమ్మోర్టల్. నెక్స్ట్
వాట్ ఈస్ ద యాంటోనిమ్ ఆఫ్ మోరల్? మోరల్కు యాంటోనిమ్ ఏంటిది? మనకు ఐఎం తోటి స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ ఐఎం తోటి స్టార్ట్ అయింది, ఇక్కడ యుఎన్ తోటి ఇది కాదు, ఐఎన్ తోటి ఇది కాదు, డిఐఎస్ తోటి ఇది కాదు. సో ఆన్సర్ ఇది, రైట్. సో మోరల్, ఇమ్మోరల్. నెక్స్ట్ గమనించండి, ఇంకా ఈ మూడు లాజిక్స్ మీద అయిపోయినాక నెక్స్ట్ బిట్లోకి వెళ్దాము, రైట్. ఇప్పుడు ఎం తోటి ప్రాక్టీస్ చేస్తున్నాము, ఇంతకుముందు పి తోటి ప్రాక్టీస్ చేసాం, ఇప్పుడు ఎం తోటి చేస్తున్నాం. అది గమనించండి, కన్ఫ్యూజ్ అవ్వమాకండి. మోడెస్ట్ ఆపోజిట్ ఏంటిది అన్నాడు. ఎం ఉన్నప్పుడు ఏముండాలి? ఐఎం ఉండాలి. సో ఇది ఐఎన్ తోటి స్టార్ట్ అయింది, ఇది కాదు. యుఎన్ తోటి స్టార్ట్ అయింది, సో ఇది కూడా ఆన్సర్ కాదు. డిఐఎస్ తోటి స్టార్ట్ అయింది, ఇది కూడా ఆన్సర్ కాదు. సో ఆన్సర్ ఇది అవుతుంది. మోడెస్ట్, ఇమ్మోడెస్ట్, ఇక్కడ ఐఎం ఉన్నది. నెక్స్ట్ మొబైల్. నెక్స్ట్ వన్ ఈజ్ మొబైల్. మొబైల్కు ఆపోజిట్ ఏంటిది? రైట్. అన్మొబైల్ ఇది కాదు, ఇన్ మొబైల్ ఇది కాదు, డిస్మొబైల్ ఇది కాదు. సో ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది? ఇది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బ్యాలెన్స్డ్. బ్యాలెన్స్డ్ అనేటువంటిది గమనించండి, ఇక్కడ మనం ఇప్పుడు ఈ రెండు అయిపోయినాయి కదా, మూడోది బి తోటి కూడా ఐఎంఏ ఉండాలి ఆన్సర్. బ్యాలెన్స్డ్. సో గమనించండి, అన్బ్యాలెన్స్డ్ కాదు, డిస్బ్యాలెన్స్ కాదు, ఇన్బ్యాలెన్స్ కాదు. ఆన్సర్ వచ్చేసి ఇంబ్యాలెన్స్. బ్యాలెన్స్డ్, ఇంబ్యాలెన్స్డ్. నెక్స్ట్ ఎల్ తోటి గమనించండి, ఇప్పుడు ఈ ఫస్ట్ లాజిక్కు సంబంధించి బిట్స్ అయిపోయినాయి, ఇప్పుడు దీంట్లోకి వెళ్తున్నాం మనం, రైట్. ఇవన్నీ అయిపోయాక ఇది చివరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎల్ తోటి కనుక స్టార్ట్ అయితే అక్కడ ఆన్సర్ ఏముండాలి? ఐఎల్తో ఉన్నటువంటిది ఆన్సర్ అవ్వాలి. సో గమనించండి, రైట్. ఇచ్చినటువంటి బిట్ ఏంటిది? లీగల్ ఆపోజిట్ ఏంటిది? ఇన్లీగల్ ఇది ఆన్సర్ కాదు, అన్లీగల్ ఇది ఆన్సర్ కాదు, డిస్లీగల్ ఇది ఆన్సర్ కాదు. మనకు దేంతో స్టార్ట్ అవ్వాలి? ఐఎల్ తోటి స్టార్ట్ అవ్వాలి. సో గమనించండి, ఇక్కడ ఇల్లీగల్ ఇది ఆన్సర్ అవుతుంది, ఎందుకంటే ఐఎల్ తోటి స్టార్ట్ అయింది. నెక్స్ట్ లాజికల్. సో దీని యొక్క ఆన్సర్ ఏమొస్తుందో ఒకసారి గమనించండి. లాజికల్ ఐఎల్ తోటి స్టార్ట్ అవ్వాలి మనకు. సో ఇల్లాజికల్, ఇన్లాజికల్, అన్లాజికల్, డిస్లాజికల్. ఇందులో ఐఏఎల్ తోటి స్టార్ట్ అయింది ఏది? ఇది. సో ఆన్సర్ వచ్చేసి ఇది అవుతుంది, లాజికల్, ఇల్లాజికల్, రైట్. ఇంకొన్ని బిట్స్ ప్రాక్టీస్ చేద్దాము. వాట్ ఈస్ ద ఆపోజిట్ ఆఫ్ లిటరేట్? లిటరేట్ యొక్క ఆపోజిట్ ఏంటిది? సో లిటరేట్ దేంతో స్టార్ట్ అయింది? ఎల్ తోటి. మనకు ఆల్రెడీ ఈ ఎల్ తోటి స్టార్ట్ అయితే రూల్ ఉంది కదా, సో ఈ లాజిక్ తోటి ఫాలో అయిపోవాలి, రైట్. ఇన్లిటరేట్ కాదు, ఇల్లిటరేట్ ఆన్సర్ అవుతుంది. అన్లిటరేట్ కాదు, డిస్లిటరేట్ ఇది కాదు, రైట్. ఎందుకంటే ఇది దేంతో స్టార్ట్ అయింది? ఐఎల్ తోటి స్టార్ట్ అయింది. నెక్స్ట్ యాంటోనిమ్ ఆఫ్ లెజిటిమేట్. సో లెజిటిమేట్ యొక్క యాంటోనిమ్ ఏంటిది? గమనించండి, అన్లెజిటిమేట్, ఇన్లెజిటిమేట్, ఇల్లెజిటిమేట్, డిస్లెజిటిమేట్. సో ఇందులో ఐఎల్ తోటి స్టార్ట్ అయింది ఏది? ఇది. సో ఆన్సర్ ఇల్లిజిటిమేట్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ లెజిబుల్. ఇందులో ఇది దేంతో స్టార్ట్ అయింది? ఎల్ తోటి స్టార్ట్ అయింది. సో ఆన్సర్ ఏమవుతుంది మనకు అంటే ఐఎల్ ఉన్నటువంటిది ఆన్సర్ అవ్వాలి. సో గమనించండి, అన్లెజిటిమేట్, అన్లెజిబుల్, ఇన్లెజిబుల్, ఇల్లెజిబుల్, డిస్లెజిబుల్. సో ఆన్సర్ వచ్చేది ఇల్లెజిబుల్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఆర్ తోటి, అంటే ఇది నేర్చేసుకున్నాం లాజిక్. ఇప్పుడు దీని మీద మనం ప్రాక్టీస్ చేయబోతున్నాం. ఆర్ తోటి ఉంటే ఐఆర్, అంటే డబల్ ఆర్ ఉండాలి ఆన్సర్లో, రైట్. గుర్తుపెట్టుకోండి. సో రెగ్యులర్ ఉన్నది, ఇన్రెగ్యులర్, అన్రెగ్యులర్, ఇర్రెగ్యులర్, డిస్రెగ్యులర్. సో ఆన్సర్ వచ్చేసి మన లాజిక్ ప్రకారం ఏమవుతుంది? ఇర్రెగ్యులర్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ రెస్పాన్సిబుల్. సో ఆర్ తోటి స్టార్ట్ అయింది, రైట్. సో ఆన్సర్లో ఐఆర్ఆర్ ఉండాలి, రైట్. సో గమనిద్దాం, అన్రెస్పాన్సిబుల్, ఇర్రెస్పాన్సిబుల్, రెస్పాన్సిబుల్, డిస్రెస్పాన్సిబుల్. సో ఆన్సర్ వచ్చేసి ఇర్రెస్పాన్సిబుల్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో వాట్ ఈస్ ద యాంటోనిమ్ ఆఫ్ రిలవెంట్? రిలవెంట్ యొక్క యాంటోనిమ్ ఏంటిది? సో గమనించండి,
ఆర్ తోటి స్టార్ట్ అయింది కాబట్టి మనకేముండాలి, ఐఆర్ ఉండాలి స్టార్టింగ్, రైట్. తర్వాత ఈ వర్డ్ అంటే డబల్ ఆర్ ఉన్నది, అలా చూసుకోండి, డబల్ ఆర్ ఉండాలి. అన్రిలవెంట్ ఆన్సర్ కాదు, రిలవెంట్, ఇర్రెలవెంట్, డిస్రెలవెంట్. సో ఇందులో డబల్ ఆర్ ఉన్నటువంటిది ఏది, ఇది. సో ఇది ఆన్సర్ అవుతుంది. రేషనల్, రైట్. నెక్స్ట్ రేషనల్. సో ఇర్రేషనల్, అన్రేషనల్, ఇన్రేషనల్, డిస్రేషనల్. సో ఆన్సర్ ఏమవుతుంది ఇందులో అంటే గమనించండి, డబల్ ఆర్ ఉన్నది, ఇది ఆన్సర్ అవుతుంది. రిలీజియస్, గమనించండి, రిలీజియస్. సో ఆన్సర్ చూద్దాం. ఇర్రిలీజియస్, అన్రిలీజియస్, ఇన్రిలీజియస్, డిస్రిలీజియస్. సో ఆన్సర్ వచ్చేసి ఇర్రిలీజియబుల్, రైట్. సో ఇవి ఈ 3 లాజిక్లకు సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్. వీటి మీద మనం ఈ లాజిక్స్ మీద ప్రాక్టీస్ చేసాం. అయితే గమనించండి, ఆన్సర్లో ఇవి కూడా ఇస్తాడు మీకు కొన్నిసార్లు. సో ఆపోజిట్స్ కొన్ని పదాలకు మనము ఎలా అంటే ఇన్ తగిలించిన, డిస్ తగిలించిన, అన్ తగిలించిన, యుఎన్ఎన్, ఇక ఐఎం, ఐఎల్, ఐఆర్ నేర్చుకున్నాం మనం. ఎన్ఓఎన్ తగిలించిన, ఎంఐఎస్ తగిలించిన అవి ఆన్సర్స్ అవుతాయి. సో అవి ఒకసారి ఇప్పుడు చూద్దాం కొన్ని బిట్స్. హ్యాపీ, హ్యాపీకి యుఎన్ఎన్ తగిలిస్తే అన్హ్యాపీ అవుతుంది. హానెస్ట్, HONEST, హానెస్ట్. హానెస్ట్ అనేటువంటి పదానికి గమనించండి ఏమొస్తుందంటే అన్హానెస్ట్, డిస్హానెస్ట్, ఇన్హానెస్ట్, ఇంహానెస్ట్. సో ఇక్కడ డిస్హానెస్ట్. ఇటువంటి పదాలు మనం కంపల్సరీ నేర్చుకోవాలి. సో ఇంకా నేను చాలా బిట్స్ ఇటువంటివి ఇక్కడ ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా నేను మీకు PDF రూపంలో మెటీరియల్ను అందిస్తాను. కావాలనుకున్న వాళ్ళు నా యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి PDFను డౌన్లోడ్ చేసుకోగలరు. సో ఈ వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ను కూడా నేను కామెంట్లో పిన్ చేస్తాను. అక్కడ నుంచి మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావచ్చు. అయితే నా రిక్వెస్ట్ ఏంటిదంటే ఇంకా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయగలరు, వీడియోను లైక్ చేయగలరు. అదేవిధంగా కింద హైప్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది కామెంట్లో. సో తప్పకుండా వీడియోను హైప్ చేయగలరు. అలా చేయడం ద్వారా ఇంకొందరికి అది చేరుతుంది. థ్యాంక్ యూ సో మచ్. సిలబస్ పేపర్కి అనుగుణంగా టాపిక్ వైజ్ ఒక ఫోల్డర్ పెట్టేసి ఆ ఫోల్డర్లో నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. వీడియోలో అప్లోడ్ చేసినవి ఒక సీక్వెన్స్లో పెడతాను. సో అక్కడ నుంచి మీరు ఎప్పుడు కావాలన్నా ఉచితంగానే చూసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.